మహోన్నతుడైన దేవాదేవునికి మహిమయు ఘనతయు ప్రభావమయు కలుగునుగాక. ప్రభు అయిన క్రీస్తునామంలో తండ్రిని దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతా స్తుతులను తెలియజేసుకుంటున్నాను. సత్య మార్గము అనే యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులైన మీ అందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తునామంలో నా ప్రత్యేకమైనటువంటి వందనములను తెలియజేస్తున్నాను. మీ యొక్క ప్రార్థనలు, మీ యొక్క ఫోన్ కాల్స్ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నాయి. ఈ యొక్క సత్య మార్గము అనే యొక్క కార్యక్రమము నిరంతరాయంగా కొనసాగించుటకు మరి తప్పనిసరిగా మీరు ప్రార్థించాలని ప్రభు పేరట కోరుచున్నాను. అంత మాత్రమే కాదు, ఈ యొక్క పనిలో మేము కూడా పాలి భాగస్థులమై ఉండగోరిన వారు ఈ యొక్క పరిచర్య కొరకు సహకరించాలని ప్రభు పేరట కోరుచున్నాను. దేవునికి బిడ్డలారా, ఈ పనిలో పరిచర్యలో మరి నాతో పాటు ప్రయాసపడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. వారందరిని బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ చక్కని సమయాన్ని దేవుడు మనకిచ్చారు కనుక దీన్ని సద్వినియోగం చేసుకుంటూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ఇప్పటికే ఈ సత్య మార్గము అను ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఎన్నో ప్రసంగాంశాలు మీరు విని ఉన్నారు. మరి ఈరోజు కూడా కొద్ది నిమిషాలు చెప్పబడుతున్న ఈ మాటలు మీరు విని గ్రహించాలని ప్రభు పేరట కోరుచున్నాను. యాకోబు పత్రికను చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నదండి. 2వ అధ్యాయము 26వ వచనం, ప్రాణము లేని శరీరం ఎలాగు మృతము, ప్రాణము లేని శరీరం ఎలాగు మృతము. మనందరికీ తెలిసిన విషయమే. ప్రాణము లేని శరీరాన్ని ఏమంటారు? ఏమండి, తెలుసు కదా ఏమంటారు? ప్రాణము లేని శరీరాన్ని శవము అంటారు కదండి. శవము. ఎందుకని శవం అన్నారు దాన్ని? ప్రాణము లేదు గనుక ఆ శరీరంలో ఆ శరీరాన్ని శవము, మృతము, మృతదేహము అంటాం. అవునా కదండి? వాస్తవేనా? నేను మాట్లాడే మాటలు ఏమన్నా సృష్టికి విరుద్ధమైన మాటలు మీరు మాట్లాడుతున్నారండి అని అంటే తప్పనిసరిగా మీరు కామెంట్ చేయండి. ఓకేనా? ప్రాణము లేని శరీరాన్ని ఏమంటాం? శవం అనే అంటాం కదా, మన వాడుక భాషలో శవం. ఓకే, ప్రాణము లేని శరీరం ఎలాగు మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు లేని విశ్వాసము మృతము అంటున్నాడు. గమనించండి చాలా జాగ్రత్తగా. ఇప్పుడు క్రియలు లేకపోతే నీ విశ్వాసము మృతము. ప్రాణం లేని శరీరం ఎలాగో క్రియలు లేని నీ విశ్వాసం కూడా అలాగే. ఓకేనా? మరి క్రియలు లేని విశ్వాసం మృతమైనప్పుడు మరి విశ్వాసము నిన్ను నన్ను ఎలాగ పరలోక రాజ్యానికి చేర్చగలదు? నాకు విశ్వాసం ఉంది అన్నావు, మరి క్రియలు లేకపోతే నీ విశ్వాసమునకు క్రియలను అద్దకపోతే, నీ విశ్వాసము క్రియలతో కూడినది కాకపోతే వ్యర్థం, మృతం, శవం అన్నాం సరే. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అంటే శవమో, శవస్థితిలో ఉంది ఈరోజు చాలామంది యొక్క విశ్వాస సంబంధమైన జీవితం. బాధ కలిగినా పర్వాలేదండి, అదవుతుందా? బాధపడినా పర్లా, కానీ వాస్తవాన్ని గ్రహించండి. 14వ వచనాన్ని చదువుదాం. 14వ వచనం పరిశుద్ధ గ్రంథము నుంచి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు, ఏం లేనప్పుడు? క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల, నాకు విశ్వాసం ఉంది అని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అని అడుగుతున్నాడండి. ఏమి ప్రయోజనం? ఏమీ ప్రయోజనం లేదు. క్రియలు లేనప్పుడు నాకు విశ్వాసం ఉందని నువ్వు చెప్పినా, ఆ విశ్వాసమునకు తగిన క్రియలు నీ జీవితంలో లేనప్పుడు ఏం ప్రయోజనం? ఎందుకు?
దానివల్ల ఏంటి ప్రయోజనం? క్రియలు లేనప్పుడు అంటే ఏ ప్రయోజనం లేదా? క్రియలే చేయాలా? క్రియలే చేయాలి. నీ విశ్వాసము క్రియలతో కూడిందై ఉండాలి. అలాగ లేనప్పుడు మృతం, వ్యర్థం. చూడండి, అవునా కదా? ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో, క్రియలు లేకపోతే, క్రియలు లేని విశ్వాసము కూడా మృతమే. నువ్వు ఎట్టి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావో, ఎట్టి విశ్వాసమును కలిగి ఉన్నావు ఒకసారి గుర్తుపెట్టుకో. విశ్వాసం అనేది ఈ యొక్క ఆధ్యాత్మిక సంబంధమైన జీవితంలో ఎంత ప్రాముఖ్యమో నువ్వు అర్థం చేసుకో. ఎంత ప్రాముఖ్యమో ఒకసారి నువ్వు అర్థం చేసుకో. క్రియలు లేవట, విశ్వాసం ఉందంట. ఏం ప్రయోజనం అని అడుగుతున్నాడండి. ఏం ప్రయోజనం? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును అని ఈ మాటను నువ్వు నమ్ముచున్నావు, విశ్వసిస్తున్నావు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును అనే మాటను విశ్వసిస్తున్నావు. మరి ఆ రక్షణ నీకు కావాలి అంటే వెళ్ళి నమ్మి బాప్తిసం పొందాలి. అది క్రియ, ఇది విశ్వాసం. ఇది విశ్వాసం, అది క్రియ. నువ్వు వెళ్ళి బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందకుండా నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును అనే మాటను నమ్మినా, ఒకవేళ నువ్వు నమ్మినా దానివల్ల నీకు ప్రయోజనం లేదు. క్రియలు చేయనప్పుడు, క్రియ లేనప్పుడు. ఓకేనా? నమ్మిన నీవు క్రియ చేయాలి కదా. ఏమంటే మనందరికీ కూడా ఆకలి వేసినప్పుడు భోజనం చేస్తే ఆకలి తీరుతుందని తెలుసు. నమ్ముతున్నావా? ఎంతమంది నమ్ముతున్నారు? మిమ్మల్ని నమ్ముతున్నారా, నమ్మట్లేదా? ఆకలి వేస్తున్నప్పుడు ఏం చేయాలి? ఆహారాన్ని ఇవ్వాలా లేదా? ఆహారాన్ని ఇస్తే ఆకలి తీరుతుందని ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాటను? ఎంతమందికి తెలుసు? మీ అందరికీ బాగా తెలుసు ఈ విషయం. ఓకేనా? ఈ విషయంలో మాత్రం లోటు చేయరు. ఈ విషయంలో క్రియలు పుష్కలంగానే ఉంటాయి. అవునా? సరే, ఆకలేస్తుంది, నీరసం వస్తుంది, భోజనం చేస్తే ఆకలి తీరుతుంది, నీరసం తగ్గుతుంది అని తెలుసు. ఈ మాటను నమ్ముతున్న ప్రగాఢంగా. మరి నమ్మితే సరిపోద్దా? వెళ్ళి భోజనం చేయాలా? ముద్ద కలపాలి, అక్కర్లేదా? ములగ్గానే కలపండి, తప్పులేదు. చాలామంది ములగ్గా కలిపితే కానీ ముద్ద దిగదు. చాలామందికి మొక్కుంటే కానీ ముద్ద దిగదు. అవునా? రోజు ఇవే కూరలా, రోజు కూరగాయలేనా? మార్కెట్కి వెళ్ళింది ఏమీ లేదా? ఏమండి చేపలు, పీతలు, రొయ్యలు తెచ్చేది ఏమీ లేదా అని అడగరా? అడుగుతారా? ఇంట్లో కూరల కోసం మీలో ఎంతమంది గొడవలు అవుతున్నాయి? భార్యాభర్తల మధ్య గొడవలు. దేనికోసం అంటే కూరల కోసం. మాసం తేపోతే ఊరుకోదండి అమ్మగారు. అమ్మగారు ఊరుకోరు, అయ్యగారు ఊరుకోరు. అవునా కదా? వాస్తవం కదా? అప్పుడే ఏమండి మాంసం తిని ఏకంగా 24 గంటలు అయిందంటుంది ఒక ఆవిడ. 24 గంటలు అయిందంట మాంసం తిని. అంటే గంటకి గంటలు కూడా లెక్క పెట్టేసుకుంటున్నారన్నమాట. అంటే ఎందుకు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆహారం తీసుకుంటే నీరసం తగ్గుతుంది, శక్తి కలుగుతుంది తెలుసు. మరి అలాంటి తీసుకోవాలిగా. తీసుకోలేకపోతే కలుగుతుందా? నమ్మితే నమ్మానండి, నమ్ముతున్నాను నేను అంటే సరిపోతుందా? క్రియ చేయాలిగా. క్రియలు లేని విశ్వాసము మృతము. ఇప్పుడు బాప్తిసం పొందే రక్షణ కలుగుతుంది. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడి నమ్ముతున్నారు. కానీ ఈరోజు ఎంతమంది బాప్తిసం పొందిన వారు, నమ్మిన ఈ మాటను ఎంతమంది క్రియ చేసిన వారు ఎంతమంది ఉన్నారు? ప్రతి ఆదివారం మానక దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. తెలుసు, ఈ మాట నమ్ముతున్నావు. కానీ ఎంతమంది భయభక్తులు కలిగి ఉంటున్నారు? ఎంతమంది దేవుని యొక్క సన్నిధానానికి మానక ప్రతి ఆదివారం ఆరాధనకు అటెండ్ అవుతున్నారు? తెలుసు, ఆరాధన నిరాకరించకూడదు. ఆరాధన నిరాకరణ పాపం అని తెలుసు. మరి ఎంతమంది ఆరాధన చేయడానికి సిద్ధము కలిగి ఉన్నారు? దేవునికి బిడ్డలారా, విశ్వాసం ఉందండి 199 మందికి, కానీ క్రియలు లేవండి. క్రియలు లేవు. క్రియలు లేనప్పుడు నువ్వెంతటి విశ్వాసమైనా, కొండలు పెకలించగలిగినంత విశ్వాసం నీకున్నా ఏం ప్రయోజనం? క్రియలు నీలో లేకపోతే. చాలామంది అంటుంటారు, అప్పుడప్పుడు వింటుంటానండి నేను, మీరు కూడా వింటూ ఉంటుంటారు. అదవుతుందా? నాకు ప్రభు అంటే చాలా నమ్మకం అండి, చాలా విశ్వాసం అండి. అదవుతుంది. ఎప్పుడు కూడా ప్రభు నా గుండెలో ఉంటాడండి అంటారు. నమ్మకమే, విశ్వాసమే, గుండెలోనే ఉంటాడు. మరి ఏది నీ క్రియలే చెప్పండి. క్రియలు లేవు, నమ్మకం ఉంది.
విశ్వాసం ఉంది, క్రియలు లేవు. క్రియలు లేని విశ్వాసము మృతం. ప్రాణం లేని శరీరం ఎలాగో క్రియలు లేని విశ్వాసము కూడా అలాగే. నో డౌట్. ఏమి ప్రయోజనం అడుగుతున్నాడు? క్రియలు లేనప్పుడు ఒకడు నాకు విశ్వాసం ఉందని చెప్పితే ఏంటి ప్రయోజనం? ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా అని ప్రశ్నించాడంటే రక్షించలేదు 100%. అట్టి విశ్వాసము క్రియలు లేని తన యొక్క విశ్వాసం తనని ఏమాత్రము కూడా రక్షించలేదు. నమ్మి బాప్తిసం పొందే రక్షించబడతాడని తెలిసి చచ్చిపోయావు. నమ్మావు, ఈ మాటను నమ్మావు, చచ్చిపోయావు. కానీ బాప్తిసం పొందలేదు. ఇప్పుడు రక్షణ పొందుతావా? రక్షణ కలిగినట్టే నీకు? చెప్పండి. లేదు, రక్షణ లేదు. ప్రభువారి యొక్క శరీరక్తాల పాలు పొందాలి. నా శరీరము తిని నా రక్తము త్రాగుబడి నిత్య జీవము గలవాడని ప్రభు సెలవిచ్చిన మాట నీవు నమ్మావు, దాన్ని నీవు నమ్ముతున్నావు. మరి ఆ ప్రభువారి యొక్క శరీరక్తాల పాలు పొందుతున్నావా? ఆ మాటను నమ్మడం ముఖ్యమే. ఆ నమ్మిన మాట ప్రకారము పనిని జరిగించడం ప్రాముఖ్యంగా. అందుకని క్రియలు లేని విశ్వాసం మృతము, ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతము, శవం. అట్టి విశ్వాసం అతను రక్షింపగలదా అని ప్రశ్నిస్తున్నాడు. రక్షింపగలదా? ముమ్మాటికి రక్షింపలేదు. ఓకేనా? సహోదరుడైనను దిగంబరే ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటినియక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకుండి తృప్తి పొందుడని చెప్పినడలా ఏం ప్రయోజనం? సహోదరుడైన దిగంబరే ఆనాటికి భోజనం లేకుండా ఉంటే వాళ్ళకి ఆ వస్త్రాలు ఇచ్చి భోజనం పెడతావా? చలి కాచుకో, తృప్తిగా తిను, పండగ చేసుకో అంటావా? చెప్పండి. ఈ రోజునండి సలహాలు సూచనలు కొటేషన్స్ ఎక్కువైపోయినాయి. చూడండి, ప్రతి ఒక్కరి స్టేటస్లో కొటేషన్స్ ఉంటాయి. అద్భుతమైన కొటేషన్. స్టేటస్లో కాదు, రియల్ లైఫ్లో ఉండాలండి. అవి మన నిజ జీవితంలో ఉండాలి. కానీ ఈ కొటేషన్ అన్నిటినీ వేటికి పరిమితం చేసాం? స్టేటస్కి పరిమితం చేసాం. జీవితాల్లో లేవు. నువ్వు నమ్ముతున్నావు సరే, నమ్మిన నీవు క్రియ చేస్తున్నావా లేదా? లేదు, నేను నమ్మడమే గొప్ప అనుకుంటున్నావా? దేవుడు నమ్మడమే గొప్ప అని అనుకుంటున్నావా? గుర్తుపెట్టుకోండి, నువ్వు నమ్మేదేంది? దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి. ఇంకా నీకంటే అవే బెటరు. నీకంటే కూడా మనకంటే కూడా అవే బెటర్ అంట. ఎందుకో తెలుసా? అవి నమ్మి వణుకుతున్నాయి. దేవుడు ఉన్నాడని నమ్మి వణుకుతున్నాయి. అదవుతుందా? దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావు, దేవుడు అక్కడే నమ్ముతున్నావు. కానీ వణికేది మన దగ్గర. వణుకుంటే ఆరాధన మాంతావా? వణుకుంటే బాప్తిసం పొందకుండా ఉంటావా? వణుకుంటే దేవుని యొక్క ఆజ్ఞను గైకొనకుండా ఉంటావా? వణికేది చాలా విచిత్రంగా అనిపిస్తుంటుందండి. చాలామందికి దేవుని యొక్క సన్నిధి అంటే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. చాలా నిర్లక్ష్యం అన్నమాట. భయం లేదు, అస్సలు భయం ఉండదు. ఎందుకో తమను తాము హెచ్చించేసుకుంటారు. ఎందుకో అనవసరమైన హెచ్చింపు ఏముండదు. అదవుతుందండి, ఏముండదు. కానీ ఎందుకో తమ్మును తాము భుజాలు ఎగరేసేసి తమ్మును తాము ఏదో దేనికని హెచ్చించేసుకుంటారో అర్థం అవ్వదు. ఆకలితో ఉన్నాడు, వస్త్రహీనుడు ఉన్నాడు, వాడికి వస్త్రం ఇవ్వకుండా చలి కాసుకో, ఆకలి భోజనం చెయ్యి, మంచినీళ్ళు తాగు. తెలియదండి అడిగి. ఉంటే కప్పు కూడా, ఉంటే తిండా. ఉచిత సలహాలు ఇచ్చే వారు ఎక్కువ ఉన్నాం. కానీ క్రియ చేసేవారు ఎంతమంది ఉన్నారు? ఈ పరిచర్యలో పాలి భాగస్థులుగా ఉండగలిగిన వారు ఎంతమంది ఉన్నారు? తెలుసు, గొప్ప విషయాలు తెలుసు. ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టాలని తెలుసు. వస్త్రుని కనబడితే వాడికి వస్త్రం ఇవ్వాలని తెలుసు. ఎవడైనా రోగి ఏంటి వాడిని పరామర్శించాలని తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? నేను రోగిని ఏంటిని, మీరు నన్ను చూడవచ్చేదని, నా ఆకలి కొట్టిని, మీరు నాకు భోజనం పెట్టితిరి అనలేదా? ఏం చేయాలి అంటారు, చేయరు. ప్రేమ యొక్క లోతు, ఎత్తు, పల్లం, వెడల్పు అన్నీ చెప్తారు, కానీ ప్రేమించరు. ఓకేనా? అంటే ఒకసారి మీరు
దేవుని వాక్యాన్ని బట్టి మనల్ని మనం, మీరు నేను, నాకు కూడా వర్తిస్తాయండి ఈ మాటలన్నీ కూడా, మనందరికీ వర్తింపజేస్తాయి. నువ్వు నమ్మేదేంటి? దెయ్యాలు కూడా నమ్మి వణుకుచున్నాయి. నువ్వు నమ్మడానికి దెయ్యం నమ్మడానికి నీ తేడా ఉందా లేదా? అవి క్రియలు లేవు. నువ్వు క్రియ చేసేవాడుగా ఉండాలి. నువ్వు క్రియ చేసేవాడుగా ఉండాలి. క్రియలు లేకుండా నాకు విశ్వాసం ఉంది అంటే కుదరదు. ఒకడు అంటున్నాడంట, నీకు విశ్వాసం ఉంది, నా దగ్గర క్రియలు ఉన్నాయి, నా క్రియల చేత నేను కనపరుస్తాను, నీ విశ్వాసం చేత నువ్వు కనపరచు అంటున్నాడటండి. అంతేనండి. ఎవరి క్రియలు వారి వెంట వెళ్తాయా? ఆడిడి క్రియలు నా వెనకలు వస్తాయా? ఎవరి క్రియలు వారి వెంట పోవు. ఎవరి విశ్వాసం వారిది, ఎవరి క్రియలు వారివి. అంతే కదండి. అడు అంటున్నాడు చూడండి, అదే పత్రికలో మనం చూద్దాం. ఒకడు అంటున్నాడట, అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, ఏమండి, నీ విశ్వాసం నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపరుతానని చెప్పాను. ఇలా ఉంది పరిస్థితి. నీ విశ్వాసాన్ని నాకు కనపరచు, నా క్రియలు నీకు కనపరుతాను అన్నారు. ఒకసారి గమనించండి, విశ్వాసం లేని క్రియలు మృతం, క్రియలు లేని విశ్వాసం మృతం. క్రియలుండి విశ్వాసం లేకపోయినా, క్రియలుండి విశ్వాసం లేకపోయినా, విశ్వాసం ఉండి క్రియలు లేకపోయినా మృతం, వ్యర్థం. గుర్తుపెట్టుకోండి. చాలామంది క్రియలు ఉంటాయి, విశ్వాసం ఉండదు. చాలామంది విశ్వాసం ఉంటుంది, క్రియలు ఉండవు. క్రియలు లేకపోయినా, క్రియలుని విశ్వాసం లేకపోయినా, విశ్వాసం ఉండి క్రియలు లేకపోయినా వ్యర్థము. నేను చెప్పిన మాట కాదు. ఏం ప్రయోజనం అడుగుతున్నాడండి? ఏం ప్రయోజనం? 17వ వచనం, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగును. విశ్వాసము క్రియలు లేనిదైతే, క్రియలు విశ్వాసం లేనివైతే అవి ఒంటిగా ఉండి మృతం. మృతం అంటే చెప్పానుగా, ఈ మృత స్థితిలో ఉన్నారు చాలామంది ఈరోజు. ఎస్, ఏ మృత స్థితిలో ఉన్నారు. సార్దీసులో ఉన్న సంఘానికి రాస్తూ, సార్దీసులో ఉన్న సంఘపు దూతకు రాస్తూ, నీవు జీవించుచున్నావన్న పేరుంది. ప్రకటన 3వ అధ్యాయం. నువ్వు జీవించుచున్నావా అన్న పేరుంది కానీ నువ్వు మృతుడివే అన్నాడండి. అదేంటి జీవించుచున్నావన్న పేరుంది కానీ మృతుడివేనా? జీవించుచున్న దానికి తగిన క్రియలు లేవు అక్కడ. క్రియలు లేవు. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ క్రియలు నేను ఎరుగుదును. జీవించుచున్నావని పేరుంది కానీ మృతుడివే, మృతుడివే. కారణం ఏంటంటే నీ విశ్వాసానికి తగిన క్రియలు నీలో లేవు. మృతుడు అన్నాడు. సంఘాన్నే అన్నాడు, సార్దీసున్న సంఘాన్ని అన్నాడు, మృతుడు అన్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా క్రియలు లేని విశ్వాసాన్ని కలిగి ఉంటే మృతుడివే, మృతుడివే. ఓకేనా? ఒక్క మాట మనం చదువుదాం చూడండి. 21వ వచనంలో, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన, విన్నారా, క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. ఎక్కడ గ్రహిందా? అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అబ్రహాం ఇలాగ, అబ్రహాం అలాగని చెప్పుకోవడమే తప్ప ఈ విషయాన్ని మనం ఎక్కడ గ్రహిస్తాం? అబ్రహాము దేవుని నమ్మును, అది నీతిగా ఎంచబెడును. వదలగొట్టే. అబ్రహాము దేవుని నమ్మును, అది అతనికి నీతిగా ఎంచబెడును. నీతిమంతుడు అబ్రహాము. వదలగొట్టే. మరి ఈ సంగతిని గ్రహిస్తున్నావా? ఈ సంగతిని గ్రహిస్తున్నావా? అబ్రహాము తన క్రియల మూలముగా ఎటువంటి క్రియలు? విశ్వాస సంబంధమైన క్రియలు. ఓకేనా? అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? మరి క్రియలు లేని విశ్వాసం మృతమా కాదా? అబ్రహాము దేవుని నమ్మును, అతను నీతిగా ఎంచబడును అంటే అబ్రహాము నమ్మి ఏం చేశాడు తెలుసా? క్రియ చేశాడు. నీ కుమారుని దహన బలిగా అర్పించు, మోరియా దేశానికి తీసుకువెళ్ళి నేను చూపించే పర్వతాల్లో ఒక పర్వతం మీద నీ కుమారుని దహన బలిగా ఇవ్వాలి అంటే కదిలాడలేదా? అర్పణ అర్పించడానికి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. ఆశీర్వాదాన్ని పొందడానికి దేవుని సంధానికి రారా అంటే రాలేకపోతున్నాం ఈరోజు.
నీ ఆత్మ రక్షించుకోవడానికి దేవుని సన్నిధానానికి రా అంటే రాలేకపోతున్నాం. తన కుమారుని ఇవ్వడానికి బయలుదేరి వెళ్ళాడు. ఇగో నువ్వు పొందుకోవడానికి రా దేవుని సన్నిధానానికి అంటే రావడానికి ప్రెస్టేజ్, చాలామందికి ప్రెస్టేజ్. సినిమాకి వెళ్ళడానికి ఉండదని సిగ్గు చాలామంది. చూడండి, సినిమాలకి షికార్లకి ఆళ్ళతో తిరగడానికి సిగ్గు ఉండదు జనాలకి. దేవుని సన్నిధానానికంటే చాలా సిగ్గు వచ్చేది. పాడాలంటే సిగ్గు, ప్రార్థించాలంటే సిగ్గు, వాక్యం చదవాలంటే సిగ్గు, బైబిల్ పట్టుకోవాలంటే సిగ్గు, సిగ్గులేని మగాళ్ళకి. ఓకేనా? ఇలాగ అన్నాను కాదండి. సిగ్గుపడవలసిన విషయాలనేమో సిగ్గుపడరు, సిగ్గుపడనకూడని విషయాలనేమో సిగ్గుపడుతుంటారు. అబ్రహాం ఏం చేశాడండి? తన కుమారుని దహన బలి ఇవ్వడానికి సిద్ధపడిపోయాడంతే. క్రియలతో కూడినందున అతనికి విశ్వాసము క్రియలతో కూడి అతనికి ఏం పూర్ణ సిద్ధి కలగజేసిందండి. అతనికి పరిపూర్ణమైనది. ఓకేనా? అతని విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావా అని చెప్పి అడుగుతున్నాడు. 24వ వచనాన్ని కూడా చూద్దాం. మనుషుడు విశ్వాసం మూలమున మాత్రమే గాక, అర్థమవుతుందా? విశ్వాసం మూలమున మాత్రమే గాక ఏమండి, క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడినని మీరు దీనివల్ల గ్రహించితిరి. ఇంకా గ్రహించకపోతే గ్రహించండి. ఏంటి? మనుషుడు విశ్వాస మూలమున మాత్రమే గాక క్రియల మూలమునను నీతిమంతుడుగా తీర్చబడినని గ్రహించాలి. ఈరోజు క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు లేని విశ్వాసి మృతుడు, చచ్చునోడు. ఓకేనా? అందుకనే మన విశ్వాసము క్రియలతో కూడి పరిపూర్ణం అవ్వాలండి. క్రియ చేయాలి. అబ్రహాము గురించి ఏదో, రాహాబు అని వేశ్య గురించి ఏదో అదవుతుందండి. విశ్వాసుల లెక్కలోకి వారు చేరారా? విశ్వాస వీరుల్లో ఆమె పేరు కూడా వ్రాయబడిందా? ఏం చేసిందండి? క్రియ చేసింది. 25వ వచనం, అటువలే రాహాబు అని వేశ్య కూడా దూతలను చేర్చుకోవడం అంటే అది సులువైన విషయం ఆ రోజుల్లో. చెప్పండి, దూతలను చేర్చుకోవడం అంటే, ఆ వేగుల వారిని చేర్చుకోవడం అంటే, ఆ ఐగుప్తులో రాహాబు చేసిన పని చిన్న పనా? ఏమండి, చిన్న పనా? ప్రాణాలకు తెగించే కదా. ఒకవేళ ఆ వేగుల వారిని ఈ యొక్క రాహాబు అనే వేశ్య చేర్చుకుందని తెలిస్తే రాహాబు ఇంటి వారు అందరిని చంపేరా? ఐగుప్తీయులు ఫరో చంపేరా? నిజంగా ప్రాణాలకు తెగించి సాహసోపేతమైన కార్యం అండి. క్రియ సాహసోపేతమైన చిన్న పనులు కూడా చేయలేకపోతున్నారు. సాహస కార్యాల సంగతి దేవుడు ఎరుగు. దేవుని కొరకు సాహస కార్యాలు చేయడం దేవుడు ఎరగండి. చిన్న కార్యాలు కూడా అదో చిటికిన వేలుతో కూడా దేవుని యొక్క పనులను కదిలించలేని క్రైస్తవురాలుగా ఈరోజు మనం ఉండిపోతున్నాం. ఒకసారి జాగ్రత్త. అది రాహాబు అని వేశ్య సాహసోపేతమైన కార్యమే చేసిందండి. నిజంగా ఆ వేగులు వారిని చేర్చుకోవడం అనేది, తన ఇంట చేర్చుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. అదవుతుందా? చూడండి, ఆమె తన ఇంట చేర్చుకుని వేరొక మార్గమున వారిని వెలుపులకు పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. దేవుని గురించి జరిగింది. ఎస్, మీ దేవుడు శక్తిమంతుడు. మీ దేవుడిని యెహోవా యొక్క భయము మా యొక్క జనులందరి మీద ఉంది. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమను విని విశ్వసించిందండి ఆవిడ. విశ్వసించడం మాత్రమే కాదు, దేవుని పక్షాన ఈ ఘనమైన కార్యాన్ని, ఆ వేగు చూడడానికి వెళ్ళిన వారిని, చేర్చుకుని వారిని వేరొక మార్గమును పంపివేసి ఒక క్రియల మూలముగా, తన సాహసోపేతమైన క్రియల మూలముగా ఆమె నీతిమంతురాలని ఎంచబడిన కదా. అవునా కదా? వాస్తవా కదా? ఆమె పనిచేసిందా లేదా? ఈరోజు నమ్ముతున్నారండి చాలామంది. నువ్వు నమ్మేదేంది? దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి. నువ్వు నమ్మడానికి దెయ్యం నమ్మడానికి తేడాలా? మన యొక్క నమ్మకం ఎలా ఉండాలంటే క్రియలతో కూడిందై ఉండాలి. పని చేయాలి, క్రియలు ఉండాలి మనలో. అటువంటి క్రియలే అబ్రహాము కనపరిచాడు. అటువంటి క్రియలే ఈ యొక్క రాహాబు అని వేశ్య కనపరిచింది. అటువంటి క్రియలు ఈరోజు మన జీవితంలో ఉండాలి. విశ్వాసి అనిపించుకోవడం కాదండి, విశ్వాసిగా బ్రతకడం గొప్ప సంగతి. విశ్వాసి అని ఎవడని అనిపించుకుంటాడు. క్రైస్తవుడు అని అనిపించుకోవడం గొప్ప కాదు, క్రైస్తవుడిగా బ్రతకడం గొప్ప సంగతి. బ్రతికితేనే పరలోకం అండి, అనిపించుకుంటే కాదు.
విశ్వాసి అని అనిపించుకున్న మాత్రాన, క్రైస్తవుడు క్రైస్తవురాలు అని అనిపించుకున్నంత మాత్రాన, భక్తుడు భక్తురాలు అని అనిపించుకున్న మాత్రాన పరలోకం ఉండదండి. అలాగ బ్రతకాలి, బ్రతికితేనే పరలోకం అండి. అదవుతుంది. అనిపించుకునేవారు ఎవరు? విశ్వసించేవారు అందరూ అనిపించుకుంటారు, కానీ క్రియలు చేసిన వారే బ్రతికేవారండి. క్రియలు చేసేవారు బ్రతికేవారు. ఈ రోజుల సంఘాల్లో క్రియలు చేసేవారు ఎంతమంది ఉన్నారు? క్రియ చేసే క్రైస్తవుడుగా, క్రియ చేసే విశ్వాసగా నీవు ఉన్నావా లేదా? క్రియ చేసే విశ్వాసగా నీవు ఉన్నావా లేదా? చక్క బెటర్ అంటే ఈ మూల నుంచి ఆ మూల వరకు చక్కబెడతావు లోక సంబంధమైన కార్యక్రమాలన్నీ. కానీ దేవుని కార్యక్రమాలు, ఒక ఆత్మ రక్షించబడడం కొరకు, ఒక సువార్త ప్రకటించబడడం కొరకు ఏంటి నీ క్రియది? నీ విశ్వాస సంబంధమైన జీవితానికి తగిన క్రియలు నా జీవితంలో, నీ జీవితంలో కనపరచబడాలండి. కనపరచబడాలి. క్రియల మూలములే వారు ఎలాగైతే నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఈరోజు మనం కూడా ఎలా ఉందాం? ఉత్తి విశ్వాసులుగా ఉందామా? క్రియలతో కూడిన విశ్వాసం కలిగిన వారు ఉందామా? జీవించుచున్నావా అన్న పేరుకు మాత్రమే జీవించే వారు ఉందామా? నిజమైన జీవాన్ని కలిగిన వారు ఉందామా? పిలవబడదామా? ఆ పిలుపుకు తగినట్టుగా బ్రతుకుదామా? నిర్ణయించుకోవాల్సిన సమయం ఇదే. రేపేం సంభవిస్తుందో మనకు తెలియదు. అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు. ప్రాణం లేని శరీరం ఎలాగ మృతమో, క్రియలు లేని విశ్వాసము కూడా మృతం. మన విశ్వాసము మృతమైనదిగా ఉండకూడదు. దానికి క్రియలను జోడించి మన విశ్వాసాన్ని బ్రతికింపచేద్దాం, జీవింపచేద్దాం, నిత్య జీవాన్ని చేపడదాం. ఓకేనండి, నిత్య జీవాన్ని చేపడదాం. తిమోతికి రాసిన పత్రికలో ఈ మాట రాయబడింది. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం అన్నాడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవాన్ని చేపట్టము. ఓకేనా? విశ్వాస సంబంధమైన మంచి పోరాడి ఏం చేపట్టాలి? నిత్య జీవాన్ని చేపట్టాలి. నిత్య జీవాన్ని చేపట్టాలి. ప్రకటన గ్రంథంలో చెప్పబడిన మాట 22వ అధ్యాయాన్ని మనం చదివినప్పుడు, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మనం చదివినప్పుడు అక్కడ రాయబడిన సంగతిని మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రతి వానికి కూడా ఏమండి, ఇదిగో 12వ వచనం, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. ప్రతి వాని క్రియలు చొప్పున క్రియ చేయాలి. క్రియలు లేని విశ్వాసము మృతము. ఆయన న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు మనం చేసిన క్రియలు అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే, అవి తీర్పులోనికి వస్తాయి. కనుక విశ్వాస సంబంధమైన క్రియలు చేయాలి. మన విశ్వాసం క్రియలతో కూడినదై ఉండాలి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల బిడ్డలను దీవించునుగాక. మన ప్రభువైన క్రీస్తు మనందరి పాపముల కొరకు శరీరధారికి లోకానికి వచ్చారు. ఆయన శిలువలో మరణించారు, సమాధి చేయబడి తిరిగి లేపబడ్డారు. ఆయన చేసిన త్యాగం మనకి భాగ్యాన్ని ఇచ్చింది. ఈ భాగ్యాన్ని సద్వినియోగం చేసుకుంటూ విశ్వాస సంబంధమైన జీవితంలో ముందుకు కొనసాగుదాం. గాడ్ బ్లెస్ యు ఆల్ ఆఫ్ యు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యము మా అందరికి వినుకుడిలో ఫలభరితంగా ఆశీర్వాదకరంగా ఉంచండి. విని మరుచువారంగా కాకుండా విని వాక్యానుసారంగా ప్రవర్తించువారంగా మేము ఉండగలిగే భాగ్యాన్ని మాకు దయచేయండి. చేరువచ్చిన ప్రతి బిడ్డ పైన నీ దీవెన ఆశీర్వాదము, మీ కరుణ కటాక్షం ఉంచండి. ఈ సత్య మార్గము అను యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం నిరంతరాయంగా మీరు కొనసాగించమని మా చుట్టూ, మా బిడ్డల చుట్టూ, సంఘము చుట్టూ, ఈ యొక్క కార్యక్రమాల చుట్టూ నీ కాపుదలించి మరింత ఘనంగా ఈ పరిచర్యను మీరు కొనసాగించమని, ఈ యొక్క సత్య మార్గం అనే యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అందరైతే వీక్షిస్తున్నారో వారందరి యొక్క కుటుంబాలను నిండారు దీవులతో నింపమని ప్రభువైన క్రీస్తు వారి పేర ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్ ఆఫ్ యు.